హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మన శంకర్ వరప్రసాద్ గారు వస్తున్నారు సంక్రాంతికి అనే మూవీలో చిరంజీవి గారిది వెంకటేష్ గారిది సాంగ్ రిలీజ్ అయింది. నిన్న రిలీజ్ అయింది అనుకుంటాను. నిన్న నైట్ అరౌండ్ ఒక 8-7కో. నిజంగా చెప్తున్నా, నిన్న ఈరోజు నాకు ఐడియా లేదు. ఈరోజు అనుకుంటా, ఈరోజు నిన్న సంథింగ్ ఈరోజు అనుకుంటున్నాను నేనైతే. నిజంగా కార్లోంచి అలా ఇటు అటు దిగ్గానే ఆయన లుక్స్, నిజంగా ఇద్దరు లుక్స్ చాలా బాగా చూపించారు. మన అనిల్ రాపూడి గారు ఆల్రెడీ ఈ మూవీ నుంచి 2 సాంగ్లు తీసుకొచ్చి మంచి బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు. అండ్ థర్డ్ సాంగ్ కొంచెం మాస్ సాంగ్తో వస్తున్నారు. సో ఈ సాంగ్ నిజంగా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు వేసిన అవుట్ఫిట్స్ చాలా బాగున్నాయి. అండ్ అలా నడుచుకొని వచ్చి స్టేజ్ మీద ఇద్దరు చేతులు ఇలా వేసుకొని స్పెట్స్ పెట్టుకునే విధానం నాకు చాలా బాగా నచ్చింది. అప్పుడు వాళ్ళిద్దరు ఫేసెస్ రివీల్ చేస్తారు. ఆల్రెడీ మనం చిరంజీవి గారి ఫేసెస్ చూసాము మిగతా సాంగ్స్లో, బట్ కొత్తగా ఉండదు. వెంకటేష్ గారు ఇదే ఫస్ట్ టైం కాబట్టి చూపించడం నాకు నిజంగా చాలా బాగా నచ్చింది. ఆయన లుక్స్ కానీ ఆయన డ్రెస్ కానీ చాలా బాగున్నాయి. సడన్గా తీసుకొచ్చి ఇంత మ్యాజిక్ క్రియేట్ చేసేది మాత్రం మనకు ఛాన్స్ ఓన్లీ అనిల్ రాపూడి గారి దగ్గర ఉంటుంది. అతను వెంకటేష్ గారిని వదులుకోలేరు నిజంగా. ఎందుకంటే మన ఫ్యామిలీ ఎంటర్టైనర్లో అన్ని స్టోరీస్ తీసుకునేది అనిల్ రాపూడియే. సో అతనికి వెంకటేష్ గారి మీద చాలా ఎందుకు ఉంటుంది అంటే, వెంకటేష్ గారు అన్ని ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ మాత్రమే బ్లాక్ బస్టర్స్, చాలా బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. సో అతను ఏ పండగకైనా వెంకటేష్ గారు ఖచ్చితంగా ఉండాల్సిందే అంటారు. ఎందుకంటే అతను ఉండకపోతే అవ్వదు సినిమా. సో ఈ టైంలో నెక్స్ట్ ఇప్పుడు మన జాన్లోకి వెంకటేష్ గారి సినిమా రావాలి. అనిల్ రాపూడి గారితో త్రివిక్రమ్ గారితో ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ అయింది. ఆ వీడియో నేను తర్వాత మాట్లాడతాను అదేంటి అలా అనేది. కానీ ఇప్పుడు ఈ మూవీ వల్ల డిలే అయింది. సో అది మళ్ళీ మార్చికి రావచ్చు అనుకుంటున్నాను. వెంకటేష్ గారితో అనిల్ రాపూడి కాంబినేషన్. అండ్ F4 కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. ఇంకా కన్ఫర్మేషన్ లేదు, ఒకవేళ వస్తే రావచ్చు. అంటే 4 సీక్వెల్ అయితే ఉందని మనకు ఆల్రెడీ చెప్పేశారు, బట్ ఇంకా తెలీదు. అవన్నీ తర్వాత మాట్లాడదాం. అండ్ ప్రోమో విషయానికి వస్తే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. మీరు చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి. అప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఉంటాను.